ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థులకు ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ పబ్లికేషన్స్ వారు ఆచార్య ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది అందించేస్తున్నారండి. అండ్ కేవలం సర్ప్రైజింగ్ ప్రైస్ అండి 899 రూపాయలకే 3 months వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీకు అందించేస్తున్నారు. కావున అభ్యర్థులందరూ గమనించగలరు. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులు మ్యాథమెటిక్స్ ఆన్లైన్ క్లాసులు ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ పబ్లికేషన్స్ వారు ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి మీకు ఫ్రీగా అందించేస్తున్నారు. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు సోషల్ స్టడీస్ ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వారికి బాహుబలి ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఫ్రీగా అయితే మన ఎస్ పబ్లికేషన్స్ ద్వారా అందించేస్తున్నారు. కేవలం 899 రూపాయలకి ఈ కోర్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. కావాల్సిన వాళ్ళు ఇప్పుడే ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి, కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థుల కోసం బయాలజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా 1500+ ప్రాక్టీస్ బిట్స్ అండ్ బయాలజీ మెథడ్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అందించేస్తున్నారండి మన ఎస్ పబ్లికేషన్స్ వారు. కేవలం 899 రూపాయలకే ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నారు. అండ్ 3 months వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఇంగ్లీష్ 40 days ఎగ్జామ్ సిరీస్ ప్రోగ్రామ్ ని మీకు ఫ్రీగా అందించేస్తున్నారు మన ఎస్ పబ్లికేషన్స్ వారు. విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం కేవలం మీకు 1999 రూపాయలకే అవైలబుల్ గా ఉందండి. 3 months వ్యాలిడిటీతో అయితే ఈ ప్రోగ్రామ్ మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి, హ్యాపీగా మీ ప్రాక్టీస్ ని కొనసాగించండి. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 899 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఫిజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ కేవలం 1999 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు. కావున అభ్యర్థులు గమనించగలరు. Welcome to the question paper explanation. Revision test 4. So డివిజన్ టెస్ట్లో ఉన్నటువంటి సిలబస్ని రివిజన్ టెస్ట్లో మనం ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ 13th, 14th, 15th, 16 ఈ 4 డివిజన్ టెస్ట్లో ఈ 4 డివిజనల్ టెస్ట్లో ఉన్నటువంటి సిలబస్ని రివిజన్ టెస్ట్ 4గా ఇవ్వడం జరిగింది. ఇందులో కవర్ అయి ఉన్న చాప్టర్స్ ఉష్ణము, బలము, ఘర్షణ, పీడనము, అయస్కాంతత్వము, ధ్వని, కొన్ని సహజ దృగ్విషయాలు, మన విశ్వం. ఈ చాప్టర్లో ఉన్నటువంటి అంశాలన్నీ ఈ బిట్స్ రూపంలో కవర్ కావడం జరిగింది. వాటిని మనం డిస్కస్ చేద్దాం. ప్రశ్నలేంటి, వాటి సమాధానాలు ఏంటో ఇప్పుడు మనం చర్చిద్దాం. ఇందులో మొదటి ప్రశ్న రైట్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఇలా ఉంది. ఈ క్రింది వాడిని జతపరచుము. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత, దాని ప్రభావం. అంటే రిక్టర్ స్కేల్ మీద భూకంప తీవ్రత ఎంత ఉన్నప్పుడు దాని ప్రభావం ఎంతుందో చూద్దాం. 7 to 7.9 భూకంప తీవ్రత 7 నుంచి 7.9 వరకు ఉన్నప్పుడు భారీ భూకంపం ఇది. విస్తృత నష్టం, గణనీయమైన ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. సునామీ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆన్సర్ దీనికి సరిగ్గా 2 అవుతుంది, 2. అలాగే 5 to 5.9 5 నుంచి 5.9 ఈ భూకంపం ఏం చేస్తుందంటే పేలవంగా నిర్మించిన భవనాలకు నష్టం కలిగించవచ్చు. అంటే పడడానికి సిద్ధంగా ఉన్న వంతెనలు, కూలటానికి సిద్ధంగా ఉన్న ఇండ్లు ఇలాంటివి కూలిపోయే ప్రమాదం ఉంది. అంటే పేలవంగా ఉన్న భవనాలు పడిపోయే ప్రమాదం ఉంది ఆ తీవ్రత దగ్గర. నెక్స్ట్ గ్రేటర్ దాన్ 9 ఒకవేళ భూకంప తీవ్రత 9 కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు సునామీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అనేక వేల మైళ్ళ ప్రాంతాల్లో వినాశకరమైనది. అంటే వేల మైళ్ళ ప్రాంతాలకు ఇది వినాశనాన్ని కలిగిస్తుంది. సో దీనికి 3 అవుతుంది. నెక్స్ట్ వన్ లెస్ దాన్ 2 2 కంటే తక్కువ. ఒకవేళ రిక్టర్ స్కేల్ మీద భూకంప తీవ్రత గాన 2 కంటే తక్కువ ఉంటే అది సూక్ష్మాతి సూక్ష్మమైన భూకంపాలు అనుభూతిని చెందలేం. అంటే భూకంపం వచ్చినట్టే మనకు తెలియదు, అందుకంటే తీవ్రత తక్కువ ఉంది కాబట్టి 1. సో
ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏకు 2 ఉండాలి, బీకేమో 4 ఉండాలి, సికేమో 3 ఉండాలి, డీకేమో 1 ఉండాలి. సో దట్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 3. ఏ 2, బి 4, సి 3, డి 1. ఆప్షన్ 3. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. రైట్, నెక్స్ట్ వన్. కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 90. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? సరి అయినది ఏది? జాగ్రత్తగా మనం ఫాలో అవ్వాలి. సరి అయినది ఏది? అంగారకుడు ఒక బాహ్య గ్రహం. దిస్ ఈజ్ ఫాల్స్. ఎందుకంటే మొదటి 4 గ్రహాలు అంతర్గ్రహాలు: బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు. కానీ కుజున్నే మనం అంగారకుడు అంటాం. అంగారకుని వరకు అంతర్గ్రహాలు, వారు బాహ్యగ్రహం అన్నారు. సో దట్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ వన్. యురేనస్ ఒక అంతర్గ్రహం. ఫాల్స్. ఎందుకంటే గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్, గురుని దగ్గర నుంచి నెప్ట్యూన్ దగ్గర వరకు అంటే యురేనస్తో సహా బాహ్యగ్రహం. అవి బాహ్యగ్రహం కానీ యురేనస్ అంతర్గ్రహం కాదు. దట్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్ వన్. భూమికి అత్యంత సమీప గ్రహం శుక్రుడు. ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే మన భూమికి దగ్గరగా ఉండే గ్రహం శుక్రుడే. తర్వాత బుధ గ్రహానికి కేవలం ఒకే ఒక ఉపగ్రహమే ఉన్నది. ఫాల్స్. ఎందుకంటే బుధునికి కానీ శుక్రునికి కానీ ఒక్క ఉపగ్రహం కూడా లేదు. సో ఇప్పుడు మనం సరైనది ఏది అంటే ఒకే ఒకటి సరైనది ఉంది, సి మాత్రమే. సో దట్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 4. సి మాత్రమే సరైనది. ఏ తప్పే, తర్వాత బి తప్పే, తర్వాత డి కూడా తప్పే. కాబట్టి సరైనది ఏది అంటే సి మాత్రమే. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది ప్రవచనాలను పరిశీలించండి. ఎస్, ప్రవచనాలని పరిశీలిద్దాం, తద్వారా ఆన్సర్ని సెలెక్ట్ చేసుకుందాం. మ్యాగ్నటైట్ మెగ్నీషియంను కలిగి ఉంటుంది. ఫాల్స్. ఎందుకంటే మ్యాగ్నటైట్లో ఇనుము ఉంటుంది కానీ మెగ్నీషియం ఉండదు. నెక్స్ట్ వన్. మ్యాగ్నటైట్నే లోడ్ స్టోన్ అని కూడా పిలుస్తారు. ఎస్, ఎందుకంటే మ్యాగ్నటైట్ అనేది ఒక సహజ అయస్కాంతం, లోడ్ స్టోన్ కూడా ఒక సహజ అయస్కాంతం. కాబట్టి మ్యాగ్నటైట్ని లోడ్ స్టోన్ కూడా పిలుస్తారు. దిస్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ వన్. మ్యాగ్నటైట్ ఒక కృత్రిమ అయస్కాంతం. ఫాల్స్. ఎందుకంటే మ్యాగ్నటైట్ అనేది ఒక సహజ అయస్కాంతం, కృత్రిమ అయస్కాంతం కాదు. తర్వాత సహజ అయస్కాంతాలు నిర్దిష్ట ఆకారాన్ని కలిగి ఉండవు. ఎస్, ట్రూ. ఎందుకంటే సహజంగా ఏర్పడే అయస్కాంతాలు ఎట్లా అంటే అట్లా ఉంటాయి. కాబట్టి వాటికి నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని అవి కలిగి ఉండవు. నెక్స్ట్ వన్. భూమి ఒక సహజ అయస్కాంతం. ట్రూ. ఎందుకంటే భూమి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అయస్కాంతం, అందుకే ఇది సహజ అయస్కాంతం. సో బిడిఈ కరెక్ట్ అండి. బిడిఈ కరెక్టు. ఇక ఏ తర్వాత సి తప్పు. సో ఏసీలు సరైనవి కావు, ఏసీలు సరైనవి కావు, బీడీఈలు సరైనవి. సో కరెక్ట్ ఆన్సర్ ఏసీలు సరైనవి కావు, బీడీఈలు సరైనవి. ఆన్సర్ 3. ఆన్సర్ 3 అండి. సో ఏ తప్పు, సి తప్పు, మిగతా అన్ని కరెక్ట్. నెక్స్ట్ అండి. కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 92. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? సరి అయినది ఏది? ఒక వస్తువు ఒక సెకండ్లో చేసే కంపనాల సంఖ్యను కంపన పరిమితి అంటారు. ఫాల్స్. ఎందుకంటే ఒక సెకండ్లో చేసే కంపనాల సంఖ్యను పౌనపుణ్యం అంటారు. పౌనపుణ్యం. కానీ వాళ్ళు ఏమన్నారు? కంపనాల సంఖ్యను కంపన పరిమితి అన్నారు. సో రాంగ్. ధ్వని తీవ్రత కంపన పరిమితి వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఎస్, లౌడ్నెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్. అంటే శబ్ద తీవ్రత కంపన పరిమితి వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. దిస్ ఈజ్ ట్రూ. దిస్ ఈజ్ ట్రూ. తర్వాత అండి, ధ్వని తీవ్రత కంపన పరిమితిపై ఆధారపడదు. ఫాల్స్. ఎందుకంటే ఇందాక చెప్పాం, శబ్ద తీవ్రత అంటే ధ్వని తీవ్రత కంపన పరిమితి వర్గానికి అనులోమానుపాతం అంటే ఆధారపడుతుంది, కానీ వాళ్ళు ఆధారపడదు అన్నారు. ఫాల్స్.
ఇంకా ఏది కాదనేది కాదు, ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో సరైనది ఏది అంటే ధ్వని తీవ్రత కంపన పరిమితి వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది సరైనది. సో ఆప్షన్ నెంబర్ 2. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 100 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల ఒక వస్తువు సమత్వరణంతో ప్రయాణిస్తూ దాని వేగం 6 సెకండ్లలో 5 మీటర్ పర్ సెకండ్ నుండి 8 మీటర్ పర్ సెకండ్కు మారింది. అయినా ఆ వస్తువుపై ప్రయోగించబడిన బల పరిమాణం ఎంత? ముందు చూడండి, 100 కిలోగ్రాముల ద్రవ్యరాశి M ఇచ్చారు. M = 100 కేజీలు ఇచ్చారు. అది సమత్వరంతో ప్రయాణిస్తుందంట. సరే, దాని వేగం 6 సెకండ్లో అంటే టైం ఇచ్చారు. T = ఎంత అంటే 6 సెకండ్లు ఇచ్చారు, 6 సెకండ్స్. వేగం చూడండి, తొలి వేగం U ఇచ్చారు. U = 5 మీటర్ పర్ సెకండ్, 5 మీటర్ పర్ సెకండ్. తర్వాత వేగం 5 నుంచి ఎంతకు మారింది? 8కి మారింది. అంటే తుది వేగం ఇచ్చారు V. V = 8 మీటర్ పర్ సెకండ్. అయితే బల పరిమాణం ఎంత అన్నారు? చూడండి, బలం కావాలంటే బలం F = ఫార్ములా MA. F = MA. దట్ ఈక్వల్ M × A. A అంటే త్వరణం, యాక్సలరేషన్. దీనికి ఫార్ములా V - U/T. త్వరణానికి సూత్రం V - U/T. దట్ ఈక్వల్ M అంటే ఎంత ఇచ్చారండి? 100 ఇంటూ V - U/T. V అంటేనేమో 8 మైనస్ U అంటేనేమో 5 బై కాలం T అంటేనేమో 6. అప్పుడు దట్ ఈక్వల్ 100 ఇంటూ 8 5 పోతే 3 బై 6. 3 1లు 3 2, 2 1లు 2 50లు. ఆన్సర్ F బలం కాబట్టి 50 న్యూటన్స్, 50 న్యూటన్లు. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. సో బలం ఎంత అంటే 50 న్యూటన్లు. ఇలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 94. ఈ క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? సరికానిది ఏది? ఘర్షణ బలం ఎల్లప్పుడూ అనువర్తిత బలాన్ని వ్యతిరేకిస్తుంది. కరెక్ట్. మనం కలర్ చేంజ్ చేద్దాం. రైట్ అండి, దిస్ ఈస్ ట్రూ. ఎందుకంటే వస్తువు ముందుకు వెళ్తున్నప్పుడు దాన్ని వెనక్కి లాగే బలమే ఘర్షణ బలం. కాబట్టి ఘర్షణ బలం ఎల్లప్పుడూ అనువర్తిత బలాన్ని వ్యతిరేకిస్తుంది. కరెక్ట్. కందెనను ఉపయోగించి ఘర్షణను పెంచవచ్చు. ఫాల్స్. ఎందుకంటే కందెను ఉపయోగిస్తే ఘర్షణ తగ్గుతుంది కానీ ఘర్షణ పెరగదు. వారు కందెను ఉపయోగించి ఘర్షణ పెంచవచ్చు అన్నారు. తప్పు. ఉపరితలాల గరుకుదనం పెరిగే కొద్దీ ఘర్షణ బలం తగ్గును. ఫాల్స్. ఎందుకంటే గరుకుదనం పెరిగితే ఘర్షణ కూడా పెరుగుతుంది. నెక్స్ట్, ఘర్షణ వలన వేడి ఉత్పత్తి అవుతుంది. ట్రూ. అంటే ఘర్షణ వల్ల వేడి ఉత్పత్తి అవుతుంది. సరిగ్గా మనకు 2003 ఆ సందర్భంలో కల్పనా చావ్లా గారు కొలంబియా నౌక ద్వారా భూమి మీదకి వస్తున్నారు. వచ్చేటప్పుడు ఫాస్ట్గా ఆ కొలంబియా నౌక వచ్చేటప్పుడు అది గాలిలో ఉన్నటువంటి అణువులతో ఢీకొని ఘర్షణ వల్ల వేడి ఉత్పత్తి అయ్యి కొలంబియా నౌక పేలిపోయింది. తద్వారా కల్పనా చావ్లా గారు దుర్మరణం చెందడం జరిగింది. రీసెంట్గా సునీత విలియమ్స్ గారు సేఫ్గా ల్యాండ్ అయ్యారు సరిగ్గా ఒక సముద్రంలో. అప్పుడు ఘర్షణ వల్ల ఉష్ణం ఉత్పత్తి అయినప్పటికీ ఆ ఉష్ణం ఆ నౌకను పేల్చకుండా వాళ్ళు సేఫ్టీగా కిందికి దించడం జరిగింది. అలా ఘర్షణ వల్ల వేడి ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ సరికాని వాక్యం అన్నారు. 2 ఉన్నాయి. ఒకటి B, ఇంకోటి C. సో B మరియు C మాత్రమే సరికాని వాక్యం కాబట్టి B మరియు C మాత్రమే. దిస్ ఈస్ ద ఆన్సర్. B సరికాదు, C సరికాదు. మిగతా ADలు 2 కరెక్ట్. నెక్స్ట్ అండి, కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాన్ని జతపరచుము. క్లినికల్ థర్మామీటర్లో కలర్ చేంజ్ చేసుకుంటాను. క్లినికల్ థర్మామీటర్లో ఉపయోగించేటువంటి ద్రవం ఏది అంటే సరిగ్గా మనకు తెలుసు. క్లినికల్ థర్మామీటర్లో పాదరసం వాడతారు. నెంబర్ 4. నెక్స్ట్ వన్,
ఒక వస్తువు యొక్క వేడి కొన నుండి చల్లని కొనకు ఉష్ణం బదిలీ జరిగే పద్ధతి. అంటే ఒక కొన నుండి ఒక కొనకు అణువులు కదలకుండా ప్రసారం అయితే దాన్ని ఉష్ణవాహనం అంటారు. 1 ఫర్ ఎగ్జాంపుల్ రాగి కడ్డీలో కానీ ఇనుప కడ్డీలో కానీ అణువులు కదలకుండా ఉష్ణ ప్రసారం జరుగుతుంది. అలా ఒక కొన నుండి ఇంకో కొనకి ఘన పదార్థాల్లో ఉష్ణ ప్రసారం జరుగుతుంది. దాన్నే ఉష్ణవాహనం అంటారు. నెక్స్ట్ అండి, ఉత్తమ ఉష్ణవాహకం. ఇందులో రాగి ఉత్తమ ఉష్ణవాహకం రాగి. నెక్స్ట్ అతమ ఉష్ణవాహకం గాలి. సో అతమ ఉష్ణవాహకం గాలి, ఉత్తమ ఉష్ణవాహకం రాగి. ఇది ఇచ్చినటువంటి లిస్టులో ఇప్పుడు చూసినట్లయితే ఏకు 4 ఉండాలి, బీకేమో 1 ఉండాలి, సికేమో 6 ఉండాలి, డీకేమో 2 ఉండాలి. సో ఆన్సరు చూడండి జాగ్రత్తగా, ఏకు 4, బీకేమో 1, సికేమో 6, డీకేమో 2. సో దట్ సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక చెక్క దిమ్మ టేబుల్ పైభాగాన ఉంచబడింది. చెక్క దిమ్మ టేబుల్ పైభాగాన ఉంచబడింది. చెక్క దిమ్మ యొక్క ద్రవ్యరాశి 5 కిలోగ్రాములు, అంటే మాస్ ఇచ్చారు. చెక్క దిమ్మది 5 కిలోగ్రామ్స్, 5 kg, రైట్ అండి. మరియు దాని కొలతలు, చెక్క దిమ్మ కొలతలు 40 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు, అంటే పొడవు, వెడల్పు, మందం, ఎత్తు. టేబుల్పై చెక్క దిమ్మె ఉన్నప్పుడు దాని భుజాల కొలతలు 20, 10 సెంటీమీటర్లు, అంటే 20, 10 డైమెన్షన్స్ మీద పెట్టినారు టేబుల్ మీద. 20, 10 అంటే పొడవు 20 అయితే వెడల్పు 10. అయితే టేబుల్ పై భాగాన చెక్క దిమ్మ ప్రయోగించే పీడనం ఎంత? చూడండి, పీడనం రావాలి అంటే పీడనాన్ని ప్రెజర్ అంటాం. P ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా F/A. F/A అంటే ఫోర్స్ బై ఏరియా, బలం బై వైశాల్యం. దట్ ఈక్వల్ టు బలం F ఈక్వల్ టు ఏమవుతుంది? mg అవుతుంది. యాక్చువల్గా F ఈక్వల్ టు ma, దాన్ని మనం mg అంటాం. mg/a దట్ ఈక్వల్ టు m అంటే ఎన్ని కేజీలు? 5 ఇంటూ g. గురుత్వాకర్షణ 9.8 అన్నారు, దాన్ని మనం 10 తీసుకుందాం ఉజ్జాయింపుగా. 9.8 ఈజ్ నథింగ్ బట్ 10 బై ఏరియా. ఏరియా అన్నప్పుడు వైశాల్యం. ఇది 20 ఇంటూ 10, 20 10లు 200. 200 ఏంటివి ఇవి అంటే సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సెంటీమీటర్ స్క్వేర్. అప్పుడు చూద్దాం. అప్పుడు ప్రెజర్ P ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాను, 5 10లు 50, 50 బై 200 ఇంటూ 10⁻⁻4 మీటర్ స్క్వేర్. ఎందుకు సార్ అంటే ఒక సెంటీమీటర్కు మీటర్లు ఎన్ని అంటే సెంటీమీటర్ని మీటర్లోకి మార్చాలంటే బై 100. ఎందుకంటే మనకు తెలుసు 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు. 100 సెంటీమీటర్లు. అప్పుడు సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/100 మీటర్ అవుతుంది. ఎందుకంటే ఈ 100 ఇవతలకు వస్తే బై కదా. అంటే దాని అర్థం ఏంటంటే మీటర్లో 100వ వంతును మనం ఏమంటాం అంటే సెంటీమీటర్ అంటాం. అప్పుడు చూడండి, దట్ ఈక్వల్ టు 1/100 ఏం రాయొచ్చు? 10 స్క్వేర్ రాయొచ్చు. 10 స్క్వేర్ మీటర్. అది పైకి వస్తే 10⁻⁻2 మీటర్. అంటే గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క సెంటీమీటర్కు 10⁻⁻2 మీటర్స్. కానీ ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ ఉంది కాబట్టి 10⁻⁻2 ఇంటూ 10⁻⁻2. 10⁻⁻2 10⁻⁻2 ఏమవుతుంది? 10⁻⁻4 అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా మీరు ఇదంతా లేకుండా హాయిగా గుర్తుపెట్టుకోండి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఏమని అంటే ఇది. సో 200 ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ బదులు 10⁻⁻4 మీటర్ స్క్వేర్. ఎందుకంటే ఒక్కొక్క సెంటీమీటర్కి బై 100 మీటర్స్ కాబట్టి బై 100 అంటే 10 స్క్వేర్. 10 స్క్వేర్ ఏమవుతుంది? 10⁻⁻4 అవుతుంది. దట్ ఈక్వల్ చూద్దాం. దట్ ఈక్వల్ టు 50 ఇంటూ ఈ 10⁻⁻4 పైకి వచ్చింది అనుకో 10⁻4 బై 200. అప్పుడు దట్ ఈక్వల్ అండి చూద్దాం. 50 పక్కలో 1 2 3 4, 50 పక్కలో 4 సున్నాలు బై 200. 2 సున్నాలు క్యాన్సిల్, 2 1లు, 2 2లు, 2 5లు 0 0, 2500. సో ప్రెజర్ P ఈజ్ ఈక్వల్ టు 2500 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఆన్సర్
2500 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఎక్కడుంది ఆన్సర్? ఇక్కడ ఉంది 2500. సో సింపుల్. సో ఎం ఇచ్చారు, తర్వాత ప్రెజర్ కనుక్కోమన్నారు F/A. ఎఫ్ అంటే ఎంఏ కాబట్టి mg/a. ఎం అంటే 5, జీ అంటే 10 తీసుకున్నాం. ఏరియా అంటే ఈ రెండు ఇచ్చిన చేయాలి, 20 10 200. ఇది సెంటీమీటర్స్ ఇంటూ సెంటీమీటర్, సెంటీమీటర్ స్క్వేర్. సెంటీమీటర్ స్క్వేర్ని మీటర్ స్క్వేర్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 10⁻⁻⁴. ఎందుకంటే సెంటీమీటర్ అంటే 1/100 అని, ఇంకో సెంటీమీటర్కి 1/100, 1/100, 1/100, 100 × 100 10⁻⁴. కింద 10⁻⁴ పైకి వస్తే 10⁻⁻⁴. అలా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాన్ని జతపరచండి. జాబితా 1, జాబితా 2. భూపవనం వీచే సమయం అంటే భూమి మీద నుంచి సముద్రం మీదకి గాలు వీస్తాయి. అది ఎప్పుడంటే రాత్రిపూట. సో రాత్రి. సో 4. సో గుర్తుపెట్టుకోండి, భూపవనం అంటే భూమి మీద నుంచి సముద్రం మీదకి వీచే గాలిని భూపవనం అంటారు. అది ఎప్పుడు వీస్తుందంటే రాత్రి. సముద్ర పవనాలు వీచే సమయం సముద్రం మీద నుంచి భూమి మీదకి వీయడం, సముద్రం మీద నుంచి భూమి మీదకి పగలు వీస్తాయి కాబట్టి 3. ముదురు రంగు దుస్తులు ప్రాధాన్యత ఇవ్వబడే సమయం అంటే డార్క్ కలర్స్ చలికాలం వేసుకుంటాం, శీతాకాలం. లేత రంగు దుస్తులు ప్రాధాన్యత ఇవ్వబడే సమయం అంటే లైట్ కలర్స్, వైట్ కలర్స్, తెల్లగా ఉన్న దుస్తులు ఎప్పుడు వేసుకుంటామంటే వేసవికాలం. సో A4, B3, C2, D1. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. A4, B3, C2, D1. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 15 సెంటీమీటర్లు ఇంటూ 15 సెంటీమీటర్లు వైశాల్యం వాతావరణం అంతా ఎత్తున్న గాలి స్తంభం వల్ల కలిగే బలం దాదాపు సమానమగునది. చూడండి, డైమెన్షన్స్ ఏమున్నాయి? 15 × 15. 15 ఏమైందంటే 225 అవుతాయి, 225. అంటే 225 కేజీల ద్రవ్యరాశి గల వస్తువు మీద పనిచేసే గురుత్వాకర్షణ బలానికి సమానమైనటువంటి బలం ఆ వాయుస్తంభం వల్ల పనిచేస్తుంది. సో ఈ వైశాల్యం ఉన్న వాతావరణం అంతా ఎత్తున్న గాలి స్తంభం వల్ల కలిగే బలం ఎంతకు సమానము అంటే సపోజ్ చెప్తాను, పొడవు 15 సెంటీమీటర్లు, వెడల్పు 15 సెంటీమీటర్లు. సపోజ్ నా తలకాయ ఉందనుకోండి, 15. ఇంత వైశాల్యం ఉన్న ఈ తలం మీద ఇక్కడ నుంచి పోతూ 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 వాతావరణం ఎంతుందో అంతవరకు, అంతెత్తుకు పోతే ఆ ఎత్తు వరకు ఉన్న గాలి నా మీద కలిగించే బలం ఎంత అని అడిగితే అది ఎలా లెక్కించాలంటే ఆ రెండింటిని లెక్కింపు చేయాలి, మల్టిప్లై చేయాలి, గుణించాలి. గుణిస్తే వస్తుంది 225. అంటే ఒక్కొక్క చదరపు సెంటీమీటర్ మీద ఇప్పుడు 15 × 10 ఏమవుతుంది? 225 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. అంటే ఒక్కొక్క సెంటీమీటర్ స్క్వేర్ మీద 1 కేజీ బరువు పనిచేస్తున్నట్టు. అందుకే సరిగ్గా 225 సెంటీమీటర్ స్క్వేర్ కాబట్టి ఆ 225 సెంటీమీటర్ స్క్వేర్ దగ్గర 225 కేజీలు తీసుకోవాలి. 225 కేజీల ద్రవ్యరాశి గల వస్తువు మీద పనిచేసే గురుత్వాకర్షణ బలానికి సమానం. అంటే వాళ్ళు ఎంత ఏరియా ఇస్తారో ఆ ఏరియా అన్ని కేజీల ద్రవ్యరాశి మీద ఎంత గురుత్వాకర్షణ బలం పనిచేస్తుందో అంత బలం ఆ వైశాల్యం ఉన్న వస్తువు మీద వాతావరణం కలిగిస్తుంటుంది. ఆ వాతావరణం ఈ వస్తువు మీద పనిచేయించే బలం అంత ద్రవ్యరాశి గల వస్తువు మీద పనిచేసే గురుత్వాకర్షణ బలానికి సమానం. నెక్స్ట్ అండి, ఈ కింది వాన్ని జతపరచండి. జాబితా 1, జాబితా 2. నేలపై దొర్లుతున్న బంతి వడి క్రమంగా తగ్గుతూ చివరకు నిశ్చల స్థితి రావడానికి కారణమైన బలం ఘర్షణ. ఎందుకంటే ఘర్షణ వల్లనే వస్తువు దొలుతూ ఆగుతూ చివరికి ఏమైందంటే ఆగిపోద్ది. సో చలనాన్ని వ్యతిరేకించే బలం ఘర్షణ బలం. కాబట్టి నిశ్చల స్థితికి వచ్చిందంటే అది ఘర్షణ బలమే, దానివల్లనే. సో నేలపై దొర్లుతున్న బంతి వడి క్రమంగా తగ్గుతూ చివరకు నిశ్చల స్థితి రావడానికి కారణమైన బలం ఏది అంటే ఖచ్చితంగా ఘర్షణ బలం. నెక్స్ట్ అండి, అయస్కాంత బలం క్షేత్ర బలం, ఎందుకంటే అది కొంత దూరం వరకు వ్యాపిస్తుంది కాబట్టి. నెక్స్ట్, అయస్కాంత ధృవాల సంఖ్య. అయస్కాంతానికి 2 ధృవాలు ఉంటాయి కాబట్టి ఆప్షన్ 1.
వస్తువుతో ప్రత్యక్షంగా స్పర్శలో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపడు బలం కండర బలం. ఎందుకంటే వస్తువును తోయాలన్నా వస్తువును లాగాలన్నా ప్రత్యక్షంగా స్పర్శలో ఉన్నప్పుడే ఈ బలం ఉపయోగపడుతుంది. కాబట్టి అది కండర బలం. ఇప్పుడు చూద్దాం. ఏకు 4 ఉండాలి, ఏకి 4, బికి 5, సికి 1, డికి 3. సో ఆన్సర్ నెంబర్ 2 A4, B5, C1, D3. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్. కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వానిలో సరైనది ఏది? ఒక తుపాకీ కాల్చినప్పుడు తుపాకీలో కలిగే త్వరణం మరియు బుల్లెట్లో కలిగే త్వరణం రెండూ సమానం. ఫాల్స్. ఎందుకంటే తుపాకీ పేల్చినప్పుడు తుపాకీలో ఉన్న బుల్లెట్ ఎక్కువ వేగంతో పోతుంది, తుపాకీ వెనక్కి తక్కువ వేగంతో పోతుంది. అంతేగాని బుల్లెట్ ఎంత వేగంతో పోయిందో తుపాకీ ఎంత వేగంతో పోతే బుల్లెట్తో కాల్పించుకున్న వ్యక్తి కంటే తుపాకీని పేల్చిన తను ముందు పోతాడు. కానీ అలా ఎందుకు జరగదంటే చిన్న వస్తువులో కలిగే త్వరణం ఎక్కువ, అంటే బుల్లెట్లో కలిగే త్వరణం ఎక్కువ, తుపాకీలో కలిగే త్వరణం తక్కువ. కానీ వాళ్ళు రెండు సమానం అన్నారు కాబట్టి తప్పు. నెక్స్ట్ వన్. పడవ నడిపే వ్యక్తి ముందుకు దూకగానే పడవ కూడా ఆ వ్యక్తి దూకిన దిశలోనే కదులుతుంది. ఫాల్స్. తప్పు. పడవలో ఉన్న వ్యక్తి ముందుకు దూకితే పడవ ఎనికి కదులుతుంది, వెనక్కి వస్తుంది. కానీ వాళ్ళు ఏమన్నారు? పడవలో ఉన్న వ్యక్తి ముందుకు దూకితే పడవ కూడా ముందుకే వద్దన్నారు. తప్పు. 1 కిలోగ్రామ్ ద్రవ్యరాశి గల వస్తువుపై 1 న్యూటన్ బలం పనిచేసి 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ త్వరణం కలిగిస్తుంది. ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే బలం F = సూత్రం ఏంటి? MA. అప్పుడు ఏ త్వరణం కావాలి. A = ఎంత? F/m. A = F/m. దట్ ఈక్వల్ టు F అంటే న్యూటన్, 1 న్యూటన్ బై M అంటే 1 కిలోగ్రామ్, 1 కేజీ. అప్పుడు 1 1, అప్పుడు 1/1 ఏమవుతుంది? 1. త్వరణానికి ప్రమాణం ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, లేదా 1 మీటర్ ఇంటూ సెకండ్ పవర్ -2. అంటే 1 న్యూటన్ బలం 1 కేజీ వస్తువు మీద పనిచేస్తే దాంట్లో కలిగే త్వరణం సరిగ్గా 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటు కరెక్టే. అంటే బలము ఒకటైతే, ద్రవ్యరాశి ఒకటైతే, త్వరణం కూడా ఒకటైతుంది అని అర్థం. ఎందుకంటే 1 × 1 1కి సమానం కాబట్టి. నెక్స్ట్. ఏది కాదనేది కాదు ఇక్కడ, సరైనది ఉంది. ఆన్సర్ 3 అవుతుంది. ఆన్సర్ 3. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 100 దానికి 3. నెక్స్ట్ అండి. కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 101. కింది వాన్ని జతపరచండి. తిర్యక్ తరంగంలో లోతు భాగం. తిర్యక్ తరంగాలు ఇట్లా ఉంటాయండి, ఇట్లా ఉంటాయి. సో ఇది శృంగం అయితే ఇది ద్రోణి అవుతుంది. సో ఇలా లోతుగా ఉండేటువంటి భాగాన్ని ఏమంటామంటే తిర్యక్ తరంగాల్లో ద్రోణి అంటాం. సో చూద్దాం. తిర్యక్ తరంగంలో లోతు భాగం ద్రోణి 3. తిర్యక్ తరంగంలో ఉబ్బెత్తు భాగం, ఉబ్బెత్తుగా అంటే ఇది, ఉబ్బెత్తుగా ఉండే ఈ భాగాన్ని ఏమంటాం? శృంగం. కాబట్టి 1. అణుదీర్ఘ తరంగాల్లో అధిక సాంద్రత గల ప్రాంతం. అణుదీర్ఘ తరంగాలు అంటే ఇట్లుంటాయి. అణువులు దగ్గర దూరం, మళ్ళీ దగ్గర, మళ్ళీ దూరం, మళ్ళీ దగ్గర దూరం ఇట్లుంటాయి. దీంట్లో అణువులు దగ్గరగా ఉండేదాన్ని సంపీడనం అంటాం. సంపీడనం. దూరంగా ఉండేదాన్ని విరళీకరణం అంటాం. విరళీకరణం. కాబట్టి అణుదైర్ఘ్య తరంగాల్లో అధిక సాంద్రత అంటే అణువులు దగ్గర ఉండేది. అణువులు దగ్గరగా ఉండే చోట సాంద్రత ఎక్కువ, అంటే జనసాంద్రత అన్నట్టు అణువుల సాంద్రత ఎక్కువ. కాబట్టి ఎక్కడ అంటే సంపీడనం దగ్గర. సో అణుదీర్ఘ తరంగాల్లో అధిక సాంద్రత గల ప్రాంతం ఏది అంటే సంపీడనం. 6. అణుదీర్ఘ తరంగాల్లో అల్ప సాంద్రత గల ప్రాంతం. అల్ప సాంద్రత అంటే తక్కువ అణువులు ఉండేది, విడివిడిగా ఉండేది ఈ ప్రాంతం, విరళీకరణం. కాబట్టి 5. సో ఏకు 3 ఉండాలా, బికి 1 ఉండాలా, సికి 6 ఉండాలా, డికి 5 ఉండాలా. సో ఆన్సర్ వచ్చేసి 4. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
A3, B1, C6, D5. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరి కానిది ఏది? సరి కానిది. భూకంప తీవ్రత 2 యూనిట్లు పెరిగితే వినాశకర శక్తి 1000 రెట్లు పెరుగుతుంది. ట్రూ. అంటే భూకంప తీవ్రత 2 యూనిట్లు పెరిగినా చాలు వినాశకర శక్తి 1000 రెట్లు పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 4 ఉంది. 4 నుంచి 6కు పెరిగింది అనుకో, పెరిగింది 2, కానీ దాని వినాశక శక్తి మాత్రం 1000 రెట్లు పెరుగుతుంది. అంటే తీవ్రత 2 ప్రమాణాలు పెరిగిన ప్రతిసారి ఆ వినాశక శక్తి 1000 రెట్లు పెరుగుతుంది. నెక్స్ట్ అండి, రిక్టర్ స్కేల్ను సిస్మోగ్రాఫ్ అని పిలుస్తారు. రిక్టర్ స్కేల్ను సిస్మోగ్రాఫ్ అని పిలుస్తారు. సో ఇక్కడ రిక్టర్ స్కేల్ను సిస్మోగ్రాఫ్ అని ఎందుకు పిలుస్తారు? పిలువరు. రిక్టర్ స్కేల్ వేరు, సిస్మోగ్రాఫ్ వేరు. దిస్ ఈజ్ ఫాల్స్. కలర్ వేరే తీసుకోవాలి. సో ఇది ట్రూ అండి, ఇది ఫాల్స్ అండి. నెక్స్ట్ అండి, భూకంప అంతర్భాగంలోని కదలికల వల్ల ఉత్పత్తి అయ్యే తరంగాలను భూకంప తరంగాలు అంటారు. తప్పు. భూకంపం వచ్చినప్పుడు అంతర్భాగంలో ఉత్పత్తి అయ్యే తరంగాల్ని సెస్మిక్ తరంగాలు అంటారు. సెస్మిక్. కానీ వాళ్ళు ఏమన్నారు? భూకంప తరంగాలు అన్నారు. దిస్ ఈజ్ ఫాల్స్. సో సరికానివి 2 ఉన్నాయి, ఒకటి బి మరియు సి. సో బి మరియు సి మాత్రమే. సో ఆప్షన్ నెంబర్ ఏమవుతుందండి? 3. బి మరియు సి మాత్రమే. కమ్ టు ద నెక్స్ట్ వన్. 102 తర్వాత 103. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? సరి అయింది. రైట్ అండి. ఓకే. భూమి చుట్టూ చంద్రుడు ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేస్తే అది తన అక్షం మీద ఒక భ్రమణాన్ని పూర్తి చేసినట్టు. ట్రూ. ఎందుకు సార్ అంటే చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం తీసుకుంటాడో మన భూమి చుట్టూ తిరగడానికి కూడా అంతే టైం తీసుకుంటాడు. భూమి చుట్టూ తిరిగితే దాన్ని ఏమంటాం? పరిభ్రమణం అంటాం. తన చుట్టూ తాను తిరిగితే ఏమంటాం? భ్రమణం అంటాం. అంటే ఒకసారి మన భూమి చుట్టూ తిరిగినాడంటే తన చుట్టూ తాను ఒకసారి తిరిగినట్లే. కాబట్టి కరెక్ట్. చంద్రునిపై వాతావరణం లేదు, నీరు లేదు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. వాతావరణం లేదు, నీరు లేదు. నెక్స్ట్ అండి, చంద్రునిపై మనం ధ్వనులను వినగలం. ఫాల్స్. ఎందుకంటే చంద్రుని మీద వాతావరణం లేదు కాబట్టి ధ్వని వినపడదు. సో సరి అయినది ఏది అన్నప్పుడు ఏ మరియు బి సరైనవి. ఏ మరియు బి మాత్రమే. ఆప్షన్ 1. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ మరియు బి మాత్రమే. కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? విచ్ ఈస్ కరెక్ట్ వన్. కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ఉత్పత్తి అయ్యే ధ్వని బిగ్గరగా ఉంటుంది. ట్రూ. దిస్ ఈస్ ట్రూ. ఎందుకంటే చెప్పాం లౌడ్నెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్. అంటే శబ్ద తీవ్రత కంపన పరిమితి వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇలా చెప్తాం, శబ్ద తీవ్రత ప్రపోర్షనల్ టు కంపన పరిమితి స్క్వేర్. అంటే కంపన పరిమితి ఎక్కువ ఉందనుకో శబ్దం బిగ్గర వినిపిస్తుంది. కంపన పరిమితి తక్కువగా ఉంటే ఉత్పత్తి ధ్వని చిన్నగా ఉంటుంది. ఇది కూడా ట్రూ. ఎందుకంటే తక్కువ కంపన పరిమితి తక్కువ శబ్దం. నెక్స్ట్ అండి, ఒక డ్రమ్ము తక్కువ పౌనపుణ్యంతో కంపిస్తే అది తక్కువ పిచ్చును కలిగిన శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. కరెక్ట్. ఎందుకంటే పిచ్ అనేటువంటిది పౌనపుణ్యం మీద డిపెండ్ అవుతుంది. సో తక్కువ పౌనపుణ్యం ఉంటే తక్కువ పిచ్చు, ఎక్కువ పౌనపుణ్యం ఉంటే ఎక్కువ పిచ్చు. సో ఏబిసి అన్నీ సరైనవే. సో సరైనది ఏది అన్నారు కాబట్టి సరిగ్గా ఆన్సర్ 4. ఏ మరియు బి మరియు సి సరి అయినది. ఓకేనా? రైట్. ఇంతటితో పేపర్ ఓవర్.
ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థులకు ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ పబ్లికేషన్స్ వారు ఆచార్య ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది అందించేస్తున్నారండి. అండ్ కేవలం సర్ప్రైజింగ్ ప్రైస్ అండి, 899 రూపాయలకే 3 months వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీకు అందించేస్తున్నారు. కావున అభ్యర్థులందరూ గమనించగలరు. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులు మ్యాథమెటిక్స్ ఆన్లైన్ క్లాసులు ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ పబ్లికేషన్స్ వారు ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి మీకు ఫ్రీగా అందించేస్తున్నారు. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు సోషల్ స్టడీస్ ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వారికి బాహుబలి ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఫ్రీగా అయితే మన ఎస్ పబ్లికేషన్స్ ద్వారా అందించేస్తున్నారు. కేవలం 899 రూపాయలకే ఈ కోర్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. కావాల్సిన వాళ్ళు ఇప్పుడే ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి, కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థుల కోసం బయాలజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా 1500+ ప్రాక్టీస్ బిట్స్ అండ్ బయాలజీ మెథడ్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అందించేస్తున్నారండి మన ఎస్ పబ్లికేషన్స్ వారు. కేవలం 899 రూపాయలకే ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నారు. అండ్ 3 months వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఇంగ్లీష్ 40 days ఎగ్జామ్ సిరీస్ ప్రోగ్రామ్ ని మీకు ఫ్రీగా అందించేస్తున్నారు మన ఎస్ పబ్లికేషన్స్ వారు. విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం కేవలం మీకు 1999 రూపాయలకే అవైలబుల్ గా ఉందండి. 3 months వ్యాలిడిటీతో అయితే ఈ ప్రోగ్రామ్ మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి, హ్యాపీగా మీ ప్రాక్టీస్ ని కొనసాగించండి. ఏపీడీఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 899 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఫిజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ కేవలం 1999 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు. కావున అభ్యర్థులు గమనించగలరు.